మా హయాంలోనే కాదు గత చంద్రబాబు హయాంలో కూడా నెయ్యి కల్తీ జరిగిందా లేదా అనేది విచారణ జరపాలి అంటున్నారు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఎలాంటి టెస్ట్కైనా నేను రెడీ అంటున్నారు ఆయన. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదంటున్నారు వైవి సుబ్బారెడ్డి. నెయ్యి సప్లైయర్స్ దగ్గర నుంచే కాదు ఎలాంటి కాంట్రాక్ట్ల నుంచి కూడా తాను లబ్ధి పొందలేదు, డబ్బు పొందలేదు అంటున్నారు. ఈ విషయంలో తాను ఎలాంటి విచారణ ఎదుర్కోవడానికైనా సిద్ధమంటున్నారు వైవి సుబ్బారెడ్డి. Me or my family members never involved in any sort of corruption. I have not taken or my family has never involved in taking money of not only from key suppliers, from any other firm or from any other contractor. To that extent, I am ready to face any inquiry. Even if want, they can come and test before the media, before in the public, in the media presence. If they want, I am ready to go for lay detector test also. సత్య శోధన పరిశోధన కూడా నేను సిద్ధమే. ఎందుకు చెప్తున్నానంటే నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి, ఇక్కడ నేను ఏ అవినీతికి పాల్పడలేదు కాబట్టి నేను నిష్పక్షపాతంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. నేను సత్య శోధన పరీక్షకైనా నేను సిద్ధమే. అదేవిధంగా వాళ్ళ పీరియడ్లో జరిగిన ఈ ఎస్ బ్యాంక్ అవతకలకి, ఈ శ్రీనివాస సేతు నిర్మాణంలో జరిగిన ఏమన్నా అవినీతి జరుగుంటే వాటిపై కూడా వాళ్ళు కూడా సిద్ధం కావాలని నేను కోరుకుంటున్నాను. ప్రసాదంలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని టీటీడీ ఈవో అన్నారని, కాదు జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు అన్నారని, అసలు లడ్డూ ప్రసాదంలో కలిసింది ఏంటనేది ఇప్పటికీ తెలియదు అంటున్నారు వైవి సుబ్బారెడ్డి. నేను తప్పు చేసిన వ్యక్తినైతే నేనెందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాను? లడ్డూ ప్రసాదంలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని మొదట ఈవో అన్నారు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు. కాదు జంతువులు కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. చివరికి లడ్డూ ప్రసాదంలో కలిసింది వెజిటబుల్ ఫ్యాటా లేక జంతువుల కొవ్వా అన్నది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. 4 ట్యాంకర్లు ఏవైతే సప్లై చేశారని అల్టెడ్కి అని రిమార్క్ వచ్చిందో వాటి మీద ఇంతవరకు కూడా క్లారిటీ రాలేదు. ఈ నెయ్యి ఏ 4 ట్యాంకర్లో అయితే వెనక్కి పంపించామని చెప్తున్న నెయ్యి మళ్ళా ఆగస్టు 24లో వేరు సప్లయర్స్ ద్వారా ఆ నెయ్యి లడ్డూ తయారీలో ఉపయోగించారని సిట్ ఛార్జ్షీట్ రిపోర్ట్లో మెన్షన్ చేయటం చేస్తారు. మరి అప్పుడు ఆ నెయ్యి లడ్డు తయారీలో ఉపయోగించారు కదా, మరి ఇప్పుడు ఉన్న చంద్రబాబు గవర్నమెంటే కదా. మరి ఆరోపణ నిజమైతే ఈ తప్పుకి ఎవరు బాధ్యత? దీనికి కూడా మేము బాధ్యతనా? మీరు 2014 నుంచి 19 వరకు సప్లైస్ మీదే దృష్టి పెట్టి ఎంక్వైరీ చేస్తున్నారు. మీరు చెప్పేది నిజమైతే ఈ విధంగా కల్తీ జరుగుతుంటే అంతకుముందు నుంచి కూడా ఉంటుంది. సో అంతకుముందు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు, మరి ముఖ్యంగా 2014 నుంచి 19 పీరియడ్లో కూడా ఇదే మాదిరిగా రేట్లు కొన్నారు కాబట్టి అప్పటి నుంచి కూడా సప్లై చేసిన వాటిపై కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అప్పుడు ఏ ప్రభుత్వం? చంద్రబాబు ప్రైవేట్ బ్యాంకులో 1200 కోట్ల టీటీడీ నిధుల విషయంపై కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉందంటున్నారు వైవి. తిరుపతిలో నిర్మించే శ్రీనివాస సేతు నిర్మాణం గత ప్రభుత్వంలో 690 కోట్ల రూపాయల వరకు వేయించేయాలని శాంక్షన్ చేస్తే టీటీడీ బోర్డు అనుమతి లేకుండానే అది పాత గవర్నమెంట్ శాంక్షన్ చేసి వర్క్ కూడా ప్రారంభించడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చినాక 2019 ఎలక్షన్స్కి ముందు 6 నెలల ముందు ఏమో స్టార్ట్ చేశారు. మా ప్రభుత్వం వచ్చినాక దాన్ని మొత్తం రివ్యూ చేసి ఆ కాస్ట్ని సుమారుగా 50 నుంచి 70 కోట్ల వరకు తగ్గించాం. అదేవిధంగా ఎస్ బ్యాంక్ విషయం చంద్రబాబు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 2014-19 మధ్యలో 1200 కోట్ల రూపాయల భక్తులు కానుకగా ఇచ్చిన డబ్బుని ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేశారు. మా గవర్నమెంట్ 2-3 నెలలకే, 3 నెలలకో 4 నెలలకో 6 నెలల లోపల, నాకు ఎగ్జాక్ట్ పీరియడ్ గుర్తులేదు, ఇంత అమౌంట్ ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేయడం మంచిది కాదు, భక్తులు కానుకలుగా ఇచ్చిన డబ్బు ఇది అని చెప్పి విత్డ్రా చేశాం. మేము విత్డ్రా చేసిన 3-4 మంత్స్కి ఎస్ బ్యాంక్ కొలాప్స్ అయిపోయింది, కుప్పగొడిపోయింది. ఇక తన పిఏగా చెప్తున్న అప్పన్నకు తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు వైవి సుబ్బారెడ్డి. ఇదే విషయాన్ని శక్తి కూడా చెప్పారన్నారు.
నాకేం సంబంధం అది? అప్పన నా దగ్గర పనిచేసేవాడు కాదు కదా. అంతకుముందు నా దగ్గర పనిచేసినప్పుడు ఆయనకి అన్ని కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగింది ఎక్కడ ఉంది ప్రూఫ్? నా దగ్గర ఏం లేదు. ఆయనకి నాకు సంబంధమే లేదు. టీటీడీ వ్యవహారానికి అసలు ఆయన సంబంధం లేదు. నేను సిట్ వాళ్ళకే చెప్పాను.